అందరికీ హాయ్ అండి. ఈరోజు డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా 10th క్లాస్ సోషల్ సెకండ్ లెసన్ అటవీ వనరులు మరియు వన్యప్రాణులు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, పర్యావరణ వ్యవస్థలో అడవులు ఏ విధమైన పాత్రను పోషిస్తాయి? ఆప్షన్ ఏ ద్వితీయ ఉత్పత్తిదారులుగా, ఆప్షన్ బి ప్రాథమిక ఉత్పత్తిదారులుగా, ఆప్షన్ సి వినియోగదారులుగా, ఆప్షన్ డి విచ్ఛిన్నకారులుగా. రైట్ ఆన్సర్ ప్రాథమిక ఉత్పత్తిదారులుగా. నెక్స్ట్ క్వశ్చన్, భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో అమలు చేయబడింది? ఆప్షన్ ఏ 1960, ఆప్షన్ బి 1972, ఆప్షన్ సి 1980, ఆప్షన్ డి 1988. రైట్ ఆన్సర్ 1972. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ టైగర్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ 1970, ఆప్షన్ బి 1973, ఆప్షన్ సి 1975, ఆప్షన్ డి 1980. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 1973. నెక్స్ట్ క్వశ్చన్, మొత్తం అటవీ విస్తీర్ణంలో సగం కంటే ఎక్కువ భాగం ఏ రకమైన అడవులుగా ప్రకటించబడింది? ఆప్షన్ ఏ రక్షిత అడవులు, ఆప్షన్ బి వర్గీకరించని అడవులు, ఆప్షన్ సి రిజర్వ్ చేయబడిన అడవులు, ఆప్షన్ డి సామాజిక అడవులు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి రిజర్వ్ చేయబడిన అడవులు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో శాశ్వత అడవుల కింద అత్యధిక విస్తీర్ణం ఉంది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి ఒడిస్సా. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రకటనలను పరిశీలించండి. మొదటి ప్రకటన, సముదాయ అటవీ నిర్వహణ కోసం మొదటి తీర్మానం ఒడిశా రాష్ట్రం చేసింది. రెండవ ప్రకటన, ఇది 1988లో ప్రారంభమైంది. మూడవ ప్రకటన, స్థానిక సమాజాలకు ఇందులో ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. ఆప్షన్ ఏ 1 మరియు 2 మాత్రమే సరైనవి, ఆప్షన్ బి 2 మరియు 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ సి 1 మరియు 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ డి అన్ని సరైనవే. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మరియు 2 మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, బీచ్ బచావో ఆందోళన్ ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ ఏ సైలెంట్ వ్యాలీ, ఆప్షన్ బి తెహ్రీ, ఆప్షన్ సి నర్మదా వ్యాలీ, ఆప్షన్ డి బస్తర్. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి తెహ్రీ. నెక్స్ట్ క్వశ్చన్, చిప్కో ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ పులుల సంరక్షణ, ఆప్షన్ బి అడవుల నరికివేతను అడ్డుకోవడం, ఆప్షన్ సి నీటి సంరక్షణ, ఆప్షన్ డి వన్యప్రాణుల అక్రమ రవాణా నిరోధం. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అడవుల నరికివేతను అడ్డుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్, ఛోటా నాగపూర్ ప్రాంతంలోని ముండాలు మరియు సంతాళ్ళు ఏ చెట్లను పూజిస్తారు? ఆప్షన్ ఏ మహువా మరియు కదంబ, ఆప్షన్ బి మర్రి మరియు రావి, ఆప్షన్ సి చింత మరియు మామిడి, ఆప్షన్ డి వేప మరియు రావి. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మహువా మరియు కదంబ. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మహువా మరియు కదంబ. నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో 5 గ్రామాల ప్రజలు 1200 హెక్టార్ల అడవిని ఏమని ప్రకటించారు? ఆప్షన్ ఏ పవిత్ర వనం, ఆప్షన్ బి భైరోదేవ్ డాకో సోన్చూరి, ఆప్షన్ సి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, ఆప్షన్ డి గ్రామ వనం. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి భైరోదేవ్ డాకో సోన్చూరి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఏది వన్యప్రాణి సంరక్షణ ప్రాజెక్టులో భాగంగా లేదు?
ఆప్షన్ ఏ కాశ్మీర్ జింక, ఆప్షన్ బి ముసళ్ళ ప్రాజెక్ట్, ఆప్షన్ సి గోధుమ పంట అభివృద్ధి ప్రాజెక్ట్, ఆప్షన్ డి ఆసియా సింహం సంరక్షణ. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి గోధుమ పంట అభివృద్ధి ప్రాజెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ బెంగాల్లో ఉన్న టైగర్ రిజర్వ్ ఏది? ఆప్షన్ ఏ కార్బెట్, ఆప్షన్ బి సుందర్బన్స్, ఆప్షన్ సి బాంధవ్గఢ్, ఆప్షన్ డి పెరియార్. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సుందర్బన్స్. నెక్స్ట్ క్వశ్చన్, సంరక్షణ ప్రాజెక్టులలో భాగంగా 1991లో మొదటిసారిగా వేటిని రక్షిత జాబితాలో చేర్చారు? ఆప్షన్ ఏ కీటకాలు, ఆప్షన్ బి మొక్కలు, ఆప్షన్ సి పక్షులు, ఆప్షన్ డి చేపలు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మొక్కలు. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి. 1 కార్బెట్, 2 బాంధవ్గఢ్, 3 సరిస్కా, 4 పెరియార్. ఏ రాజస్థాన్, బి ఉత్తరాఖండ్, సి కేరళ, డి మధ్యప్రదేశ్. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కార్బెట్ ఉత్తరాఖండ్, బి బాంధవ్గఢ్, డి మధ్యప్రదేశ్, సరిస్కా ఏ రాజస్థాన్, పెరియార్ ఆప్షన్ సి కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో తప్పుగా ఉన్న అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ రిజర్వ్ అడవులు అత్యంత విలువైనవిగా పరిగణించబడతాయి. ఆప్షన్ బి రక్షిత అడవులు అడవి మరింత క్షీణించకుండా కాపాడతాయి. ఆప్షన్ సి వర్గీకరించని అడవులు కేవలం ప్రభుత్వం మాత్రమే నిర్వహిస్తుంది. ఆప్షన్ డి శాశ్వత అడవులు కలప మరియు ఇతర ఉత్పత్తుల కోసం నిర్వహిస్తారు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి వర్గీకరించని అడవులు కేవలం ప్రభుత్వం మాత్రమే నిర్వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒడిశా మరియు బీహార్లోని గిరిజనులు వివాహాల సమయంలో ఏ చెట్లను పూజిస్తారు? ఆప్షన్ ఏ రావి మరియు మర్రి, ఆప్షన్ బి చింత మరియు మామిడి, ఆప్షన్ సి వేప మరియు తులసి, ఆప్షన్ డి మహువా మరియు కదంబ. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి చింత మరియు మామిడి. నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్లోని బిష్నోయ్ గ్రామాల సమీపంలో ఏ జంతువులను సమాజంలో అంతర్భాగంగా చూస్తారు? ఆప్షన్ ఏ నల్ల జింక, ఆప్షన్ బి నీల్గాయ్, ఆప్షన్ సి నెమలి, ఆప్షన్ డి పైవన్ని. రైట్ ఆన్సర్ పైవన్ని ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. మొదటి ప్రకటన, 1980 మరియు 1986లో కీటకాలను కూడా వన్యప్రాణి చట్టంలో చేర్చారు. రెండవ ప్రకటన, ఇందులో వందలాది సీతాకోక చిలుకలు మరియు మిడతలు ఉన్నాయి. మూడవ ప్రకటన, డ్రాగన్ ఫ్లైని కూడా రక్షిత జాబితాలో చేర్చారు. డ్రాగన్ ఫ్లై అంటే తూనీగా. ఆప్షన్ ఏ 1 మరియు 2 మాత్రమే, ఆప్షన్ బి 2 మరియు 3 మాత్రమే, ఆప్షన్ సి 1 మరియు 3 మాత్రమే, ఆప్షన్ డి అన్ని సరైనవే. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అన్ని సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, పులుల జనాభా తగ్గడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ వేట మరియు అక్రమ రవాణా, ఆప్షన్ బి ఆవాసాలు తగ్గిపోవడం, ఆప్షన్ సి ఎరగా ఉండే జంతువుల సంఖ్య తగ్గడం, ఆప్షన్ డి పైవన్ని. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం ఉండాల్సిన అటవీ శాతం ఎంత? ఆప్షన్ ఏ 20%, ఆప్షన్ బి 25%, ఆప్షన్ సి 33%, ఆప్షన్ డి 50%. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 33%. నెక్స్ట్ క్వశ్చన్, పవిత్ర వనాల గురించి సరికాని ప్రకటన ఏది? ఆప్షన్ ఏ ఇవి దేవుళ్ళు అడవులుగా పరిగణించబడతాయి, ఆప్షన్ బి వీటిని స్థానిక ప్రజలు ఏమాత్రం తాకరు,
ఆప్షన్ సి వీటిలో వేటాడడం చట్టబద్ధంగా అనుమతించబడుతుంది. ఆప్షన్ డి ఇవి వర్జిన్ ఫారెస్ట్ల రూపంలో ఉంటాయి. వర్జిన్ ఫారెస్ట్లు అంటే మానవ ప్రమేయం లేని సహజ అడవులు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి వీటిలో వేటాడడం చట్టబద్ధంగా అనుమతించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వన్యప్రాణి సంరక్షణ ఎందుకు అవసరం? ఆప్షన్ ఏ పర్యావరణ వైవిధ్యాన్ని కాపాడటానికి. ఆప్షన్ బి నీరు, గాలి, నేల వంటి వ్యవస్థలను రక్షించడానికి. ఆప్షన్ సి జన్యు వైవిధ్యాన్ని కాపాడటానికి. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అంతరించిపోయే జాతికి ఉదాహరణ కాదు? ఆప్షన్ ఏ సింహం తోక గల మాకాక్. ఆప్షన్ బి భారతీయ అడవి గాడిద. ఆప్షన్ సి సాధారణ మేక. ఆప్షన్ డి నల్ల జింక. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సాధారణ మేక. నెక్స్ట్ క్వశ్చన్, మొత్తం అటవీ భూమిలో సుమారు 3వ వంతు ఏ రకమైన అడవులను కలిగి ఉంది? ఆప్షన్ ఏ రిజర్వ్ అడవులు. ఆప్షన్ బి రక్షిత అడవులు. ఆప్షన్ సి వర్గీకరించని అడవులు. ఆప్షన్ డి ఏది కాదు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి రక్షిత అడవులు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రాల్లో రిజర్వ్ అడవుల శాతం ఎక్కువగా ఉంది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ మరియు కేరళ. ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్ మరియు మహారాష్ట్ర. ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్ మరియు తమిళనాడు. ఆప్షన్ డి పైవన్నీ. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. మిగతా క్వశ్చన్స్ నెక్స్ట్